అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జూన్ 20వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వారి జీవితంలో ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా అవి శుభవార్తల అశుభవార్తల, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయవలసి ఉంటుంది, అలాగే ఎటువంటి పరిహారాలు పాటించవలసిన అవసరం ఉంటుందనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం అయితే ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000964941. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు ఎంతో చిన్నపిల్లల స్వభావం కలవారనైతే చెప్పుకోవచ్చు. వీరికి తెలివితేటలు ఎంతో అధికమని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా ఒక వార్త అనేది అందబోతుంది. ఆ వార్త ద్వారా మీ ఆలోచనలు సరికొత్త దిశలో అయితే మారే అవకాశం కూడా కలగబోతుంది. రేపటి రోజున మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొందరపడి నిర్ణయాలు అయితే అసలు తీసుకోవద్దు. రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లో కాస్త నిదానమైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చాలా మంచి అయితే జరుగుతూ ఉంటుంది. రేపటి రోజున మీకు ఎంతో నమ్మకస్తులైన వ్యక్తుల ద్వారా మీకు శుభసూచకంగా అయితే కనబడుతుంది. మీకు రేపటి రోజున మిమ్మల్ని మీ యొక్క నిర్ణయాల్ని తప్పుదోవ పట్టించాలనే మిమ్మల్ని ఒక వ్యక్తులైతే అదే పనిగా పసిగట్టుకుని చూస్తూ ఉన్నారు. రేపటి రోజున ఈ యొక్క రాశి గలవారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరితో నేరుగా గొడవ పెట్టుకోవడం కంటే కూడా మీరు మాటలతో అపార్థాలను సృష్టించడం, మనశ్శాంతిని దెబ్బతీయడం, మీ పనుల్లో ఆటంకాలు చేయడం అనే వ్యక్తులైతే మీ జీవితంలో తొంగి చూస్తూ ఉన్నారు. అటువంటి ప్రయత్నాలను కలిగించే వ్యక్తులను మీరు కాస్త గ్రహించుకొని వారిని దూరంగా పెట్టడం, కోపంలో తీసుకునే, ఆవేశంలో తీసుకునే సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది కనుక అటువంటి నిర్ణయాలను మీరు సాధ్యమైనంత వరకు కూడా ఆ కోపం పడే ప్రదేశం నుంచి, గొడవలు జరిగే ప్రదేశం నుంచి కాస్త దూరంగా రావడం చాలా మంచిది. రేపటి రోజున మీకు అన్నిటికీ కూడా సమాధానం మీరు మౌనంగా వహించడం ద్వారా మీకు గొడవలు అనేవి సమసిపోతాయి. రేపటి రోజున ఎంతో శుభసూచకంగా అయితే కనబడుతుంది. సానుకూల భావన పెరగడానికి మీలో కాస్త ఓర్పును పాటించినట్టయితే తప్పకుండా కలిసి వస్తుంది. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు నీలం రంగు, నలుపు రంగు అని చెప్పుకోవచ్చు. మీరు ఈ రంగు దుస్తులు ధరించడం కానీ, రోజువారీ దుస్తుల్లో ఈ యొక్క రంగు గుర్తును కానీ మీరు ఉపయోగించుకున్నట్టయితే ఎంతో మేలు జరుగుతుంది. రేపటి రోజున 4, 8 కలిసి వచ్చే సంఖ్యలను చెప్పుకోవచ్చు. మీకు ఈ యొక్క సంఖ్యలు కనిపించిన దానికి సానుకూలమైన శక్తిగా అయితే భావించండి. మీకు ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చేస్తే మీరు ప్రారంభించబోయే పనులన్నింటినీ కూడా అనుకూలమైన రోజుగా అయితే మంచి సూచనలు కనబడుతూ ఉంటాయి. రేపటి రోజున మీరు తప్పకుండా శని భగవాన్ని అనుగ్రహం పొందడానికి తప్పకుండా భగవన్నామస్మరణ చేయడం ఎంతైనా మంచిది. రేపటి రోజున మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే బదులు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా చక్కగా మీ యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది. గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి కదిలి మొదలయ్యే అవకాశం కూడా కనబడుతుంది. సరికొత్త రంగాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభించే అవకాశం కూడా ఉంది. ఆర్థిక విషయాల్లో చిన్నపాటి పురోగతి కూడా మీ జీవితంలో రేపటి రోజున రాబోతుంది. అనుకూలంగా ఉండే రంగాలన్నింటినీ కూడా రేపటి రోజున మీరు సజావుగా అయితే సాగిపోతూ ఉంటుంది. రేపటి రోజున మీ యొక్క రంగంలో ఏదైతే ఉందో ఫైనాన్షియల్, కమ్యూనికేషన్, మీడియా రంగాల్లో ఉండేవారికి కొన్ని విషయాల్లో ప్రతికూలమైనటువంటి అంశాలు కూడా అదే సమయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రతి ఒక్క సమస్య కూడా మీరు కొత్తగా మొదలెత్తుకున్న వారైతే అవుతారు. కోపంతో మాట్లాడడం ద్వారా సంబంధాల దూరం పెరగవచ్చు. ప్రతి ఒక్క మాటను కూడా మీరు వెంటనే నమ్మవద్దు. నిజానిజాలు ఏంటనేది, ఏది నిజం ఏది అబద్ధం అనేది తప్పకుండా తెలుసుకోవడం ఎంతైనా మంచిది. కాస్త జాగ్రత్త పడడం, అవసరమైనటువంటి రంగాల వ్యాపారాల్లో హడావుడి నిర్ణయాలు, అప్పులు చేయడం ఇటువంటివన్నీ కూడా మానుకోవాలి. రేపటి రోజున
ఎంత ఆలస్యమైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచించి ముందు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తులో ఆ రంగాల్లో ఏ విధమైనటువంటి లాభసాటిమైన ఆదాయం ఉంటుందనేది తప్పకుండా గ్రహించుకొని తీరాలి. ఈ యొక్క రాశి గల వారికి మాత్రం రేపటి రోజున చాలా సాఫీగా అయితే జరిగిపోబోతుంది. మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మీ చేతుల్లో ఉంది. అనుకోనిగా చాలా రకాలుగా ఎదురు చూస్తున్నటువంటి చాలా కాలంగా ఒక ఫోన్ కాల్ అయితే మీకు ఒక వార్తను కూడా అందవదేస్తుంది. ఒక స్త్రీ ద్వారా వచ్చే ఒక వార్త ఏదైతే ఉందో అది మీ కుటుంబంలో ఒక స్త్రీ కావచ్చు, బంధుమిత్ర వర్గాల్లో కావచ్చు, మీ యొక్క ఒక సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక కొత్త వార్తనైతే మీకు అందించబోతుంది. ఎన్నో కాలంగా నిలిచిపోయినటువంటి ఒక సమస్యకు తగిన పరిష్కారం కూడా మీకు దొరకబోతుంది. కొంతమందికి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఒక గొప్ప శుభవార్త అయితే తప్పకుండా మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఈ వార్త విని మీరు తప్పకుండా తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఆ యొక్క స్త్రీ పాత్ర మీ జీవితంలో ఏ విధమైనటువంటి సంఘటనలు అయితే కలగజేస్తుందనేది ఆలోచించుకొని చేసుకోవడం చాలా మంచిది. ఇటువంటి సమయంలో ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు పరిస్థితులు సరైనవా కావా అని వారు ఇచ్చే సలహా ఏ విధమైనటువంటి మీకు లాభదాయకంగా ఉంటుందనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి తప్పకుండా అక్కడ తులసిమాలను సమర్పించి, బిల్వపత్రాలను సమర్పించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలి. తప్పకుండా రేపటి రోజున సుప్రభాతం సేవలో మీరు పాల్గొనడం చాలా మంచిది. గోవిందనామాలు పఠించడం కూడా ఎంతైనా మేలు చేస్తుంది. రేపటి రోజున నల్ల నువ్వులు దానం చేయడం, అలాగే శని భగవాని అనుగ్రహం కోసం తప్పకుండా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం కూడా ఎంతో మేలు ఫలితాలను అయితే మీకు ఇస్తుంది. నల్ల నువ్వులను ఎవరికైనా దానం చేయడం కూడా చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. రేపటి రోజున మీరు తప్పకుండా అయితే నవగ్రహారాధన చేసుకోవడం, అలాగే రావి చెట్టు కింద దీపారాధన చేసుకోవడం కూడా ఎంతో మేలు ఫలితాలను మీకు తప్పకుండా ఇస్తాయి. పేదవారికి మీకు ఉన్నంతలో మీ స్తోమతకు తగిన దాంట్లో ఆహార దానం కానివ్వచ్చు, వస్త్రదానం కానివ్వచ్చు చేసినప్పుడు తప్పకుండా మీకు మంచి ఫలితాలను అయితే రాబోతున్నాయి. రేపటి రోజున మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు దైవనామ స్మరణను అస్సలు విస్మరించవద్దు. రేపటి రోజున ఎటువంటి పనులు మొదలు పెడుతున్నప్పటికీ కూడాను మీరు నిత్యం దైవనామ స్మరణ చేస్తూ ఉండడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు తప్పకుండా మీకు అయితే కలుగుతూ ఉంటాయి. రేపటి రోజున ఈ యొక్క రాశి గలవారు ఎవరైతే ఉన్నారో దగ్గరలో ఉన్న దేవాలయాన్ని దర్శనం చేసుకొని తప్పకుండా భగవంతుని దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు శని భగవాన్ యొక్క అనుగ్రహం పొందడానికి తప్పకుండా తిల తైలాభిషేకాన్ని నిర్వహించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా మీరు చవి చూస్తారు. రేపటి రోజున చిన్నపిల్లలకు కానివ్వండి, పేదవారికి కానివ్వండి, ముసలివారికి కానివ్వండి తీపి పదార్థాలను పంచడం కూడా చాలా మంచిది అని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. రేపటి రోజున మీరు ఓం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని తప్పకుండా జపిస్తూ ఉండడం ద్వారా 11 లేదా 21 లేదా 108 సార్లు జపిస్తూ ఉండడం ద్వారా శని భగవాన్ యొక్క అనుగ్రహం మీపై మెండుగా అయితే ఉంటుంది. కాకులకు ఆహార దానం చేయడం ద్వారా శని దోషాలు తప్పకుండా అయితే తొలగిపోతాయి. హనుమంతుల వారి యొక్క దర్శనం చేసుకున్నప్పటికీ కూడాను శత్రు బాధలు, ఆర్థిక స్తోమతకు తగిన బాధలు కూడా, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తప్పకుండా తొలగిపోయే అవకాశం కూడా ఎంతైనా ఉంది. రేపటి రోజున తప్పకుండా మీరు ఆంజనేయ స్వామికి కూడా సింధూర పూజ నిర్వహించటం, అలాగే రేపటి రోజున వడలను కూడా సమర్పించడం ద్వారా కూడా ఎంతో మేలు ఫలితాలను అయితే మీరు చేసుకున్న వారైతే అవుతారు. నరదిష్టి ప్రభావం తొలగిపోవడానికి తప్పకుండా అయితే మీరు చాలా బాగా భగవంతుణ్ణి ఆరాధించడం ద్వారా ఎన్నో సమస్యలను తొలగించుకున్న వారైతే అవుతారు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.